నమస్తే అండి, నా పేరు జగదీష్, జీవిశ్రీ హోమ్స్ కాకినాడ. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ప్రాపర్టీ కాకినాడ జిల్లాలోని పెదపూడి మండలం రామేశ్వరంలో ఉంది. యానం నుంచి సామర్లకోట రోడ్డుకి వెళ్లే బైపాస్ ఏదైతే ఉందో అక్కడ మాధవపట్నం దగ్గర ఉన్న బైపాస్ కి 1/2 కిలోమీటర్ దూరంలో ఈ ప్రాపర్టీ ఉంది. ఈ స్థలం కొలతలు 24x60, మొత్తం 160 చదరపు గజాలు. కార్ పార్కింగ్ ఏరియా చూసినట్టయితే 140 చదరపు అడుగులు. ఉత్తరం వైపు 3 అడుగులు సెట్ బ్యాక్ వదిలారు. ఆగ్నేయంలో స్టెప్స్ ఇచ్చి, అంటే స్టెప్స్ కింద కామన్ టాయిలెట్ ఇచ్చారు. దీని కొలతలో 6x6 ఇండియన్ వుడ్ కమోడిటీ తోటి ఇవ్వడం జరిగింది. చుట్టూ కూడా టైల్స్ తోటి ఫిట్ చేయడం జరిగిందండి వాల్స్ కి. ఈ మెయిన్ డోర్ కి ఆనుకుని ఈ చిన్న వాల్ మీద పూల కుండీలను పెట్టుకోవచ్చు. ఈ కార్ పార్కింగ్ లో ఇచ్చిన సీలింగ్ ను చూసినట్టయితే గనక ఫైబర్ పిఓపి ని ఇవ్వడం జరిగింది. వైట్ అండ్ చాక్లెట్ కలర్ లో ఉండడం వల్ల లుకింగ్ చాలా బాగుంది. ఇప్పుడు మీరు చూస్తున్నది మెయిన్ ఎంట్రన్స్ అండి. సో ఈ ఎంట్రన్స్ డోర్ తూర్పు సైడ్ ఉంది. ఈ ఎంట్రన్స్ డోర్ ని దగ్గరగా చూసినప్పుడు దీని మీద ఉన్న డిజైన్ చాలా బాగుంది. సో టేక్ వుడ్ తోటి ఇవ్వబడిందండి. ఇది ఫినిషింగ్ కూడా చాలా బాగుంది. ఈ హాలు లోపల చూసినట్టయితే గనక లోపలంతా కూడా టైల్స్ తోటి కంప్లీట్ చేశారండి. ఈ హాల్ కొలతలు వచ్చేసరికి 11x35. ఇది ఎల్ షేప్ లో వస్తుంది. ఇది డైనింగ్ హాల్ అండి. ఇది ఉత్తరం సైడ్ డోర్ అండి. చుట్టూ ఉన్న వాల్స్ కి వైట్ కలర్ పెయింట్ వేయడం జరిగిందండి. ఇది ఎల్ షేప్ లోకి వస్తుంది. సో ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ లో కనబడేది ఈ డైనింగ్ హాల్, కిచెన్ కి అటాచ్ చేసి ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ పిఓపి హాల్ కి సంబంధించింది. పిఓపి డిజైన్లు అవి బాగున్నాయి. ఇంకా ఇక్కడ పెయింటింగ్ వర్క్ ఉంది. పెయింటింగ్ అండ్ ఎలక్ట్రికల్ వర్క్ కంప్లీట్ అయ్యాక లుకింగ్ చాలా బాగుంటుంది. ఇది ఉత్తరం సైడ్ లో ఇవ్వబడిన డోరు. ఇది తూర్పు సైడ్ లో ఇచ్చిన ఎంట్రన్స్ డోరు విత్ గ్రిల్స్ తోటి ఇవ్వబడింది. దీనికి రైట్ సైడ్ లో, అంటే ఆగ్నేయ సైడ్ లో కిచెన్ ఇవ్వబడింది. అది కూడా ఓపెన్ కిచెన్. ఈ కిచెన్ లోనే మీకు పూజా రూమ్ ఇవ్వడం జరిగింది. అది కూడా గ్యాస్ టేబుల్ కంటే హైట్ లో ఇవ్వడం జరిగింది. ఈ పూజా రూమ్ 3x5 కొలతతో ఉంది. ఇక్కడ గ్రానైట్ రైట్ తోటి గ్యాస్ టేబుల్ ఇవ్వడం జరిగింది. ఈ ఇంట్లో ఇంకా వర్కులు జరుగుతుండడం వల్ల డస్టీగా కనిపిస్తుంది. ఈ కిచెన్ కొలతలు చూసుకున్నట్టయితే కనుక 9.5x11. ఈ కిచెన్ లో ఉన్న వాల్స్ కి టైల్స్ తోటి ఫిట్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఒక విండో కూడా ఇవ్వడం జరిగింది. గ్రైండర్ అండ్ మిక్సీల కోసం ఇక్కడ ఒక పవర్ పాయింట్ ని ఇవ్వడం జరిగింది. కిచెన్ లో ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ కోసం ఒక పాయింట్ ని ఇచ్చారు. కిచెన్ లో ఇచ్చిన పిఓపి చూసినట్టయితే కనుక మంచి డిజైన్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మీరు చూస్తున్నది డైనింగ్ హాల్ పిఓపి, కిచెన్ ఆనుకుని ఉన్న రూమ్ దండి. ఇప్పుడు మీరు చూస్తున్నది టీవీ పాయింట్. ఇది హాల్ లో ఇచ్చారు. 2 బెడ్రూమ్ల మధ్యకి ఇవ్వడం జరిగింది. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. దీనికి ఇవ్వబడిన మెయిన్ ఎంట్రన్స్ డోర్. ఈ ఇంటికి ఉపయోగించిన టైల్స్ అంతా కూడా మంచి క్వాలిటీని ఉపయోగించారండి. ఈ రూమ్ కొలతల విషయానికి వచ్చినట్టయితే కనుక 11x18. ఈ రూమ్ లో ఉన్న వాల్స్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అలాగే ఇక్కడ ఒక 2 విండోలు ఇవ్వడం జరిగింది. గ్రిల్స్ తోటి ఉన్నాయి. సో వీటికి మస్కిటో నెట్ ఉన్న గ్లాస్ డోర్స్ తోటి ఉన్న యూపీవీసీ విండోస్ ని ఇవ్వడం జరుగుతుంది. 4x6 కొలతలతోటి ఒక షెల్ఫ్ ని ఇవ్వడం జరిగింది. ఇది మాస్టర్ బెడ్రూమ్ లో ఇవ్వబడిన పిఓపి వర్క్. సో డిజైన్ కూడా చాలా బాగుంది. ఈ మాస్టర్ బెడ్రూమ్ కి ఇవ్వబడిన అటాచ్డ్ బాత్రూమ్ ఇది. ఈ బాత్రూమ్స్ కి గ్రానైట్ గుమ్మాలను ఉపయోగించారు. అలాగే ఇది 4.5x6 కొలతలతోటి ఉంది. మీకు కమోడిటీ సింక్ ఫిట్ చేయాల్సి ఉంది. వాల్స్ అన్ని కూడా టైల్స్ తోటి ఫిట్ చేయబడ్డాయి. ఇందులో పిఓపి కూడా చేయించడం జరిగింది. ఇక్కడ టీవీ పాయింట్ కి రైట్ సైడ్ లో ఉన్నది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ యొక్క ఫ్లోరింగ్ అంతా కూడా చాలా నీట్ గా చేయించారు. అలాగే ఈ రూమ్ కొలతలు వచ్చేసరికి 11x13. ప్రస్తుతం ఈ రూమ్ లో ఉన్న వాల్స్ కి వైట్ పెయింట్ తోటి పెయింటింగ్ చేయడం జరిగింది. మరొక వైపు, అంటే డోర్ కి పక్కనే ఒక షెల్ఫ్ ను కూడా ఇవ్వడం జరిగింది. ఇది 5x6 కొలతలతో ఉంది. ఈ రూమ్ సీలింగ్ లో ఇచ్చిన పిఓపి డిజైన్ చాలా బాగుంది. డిజైన్ లో 2 స్క్వేర్ల మధ్యలో ఒక రెక్టాంగిల్ షేప్ ని ఇవ్వడం జరిగింది. ఈ రూమ్ కి ఇవ్వబడిన అటాచ్డ్ బాత్రూమ్ ఇది. ఈ బాత్రూమ్ కి గ్రానైట్ గుమ్మాన్ని ఇస్తూ ఫ్లోరింగ్ టైల్స్ తోటి కంప్లీట్ చేయడం జరిగింది. ఈ బాత్రూమ్ కొలతల విషయానికి వచ్చేసరికి 4.5x11. చుట్టూ కూడా టైల్స్ తోటి వాల్స్ ని కంప్లీట్ చేయడం జరిగింది. ఈ బాత్రూమ్ లో పైన ఒక షేడ్ ని ఇవ్వడం జరిగింది స్టోరేజ్ కోసం. ఇప్పుడు మీరు చూస్తున్నది 3rd బెడ్రూమ్. ఈ బెడ్రూమ్ లో ఉన్న ఫ్లోరింగ్ అంతా కూడా టైల్స్ తోటి కంప్లీట్ చేశారు నీట్ గాని. అలాగే ఈ రూమ్ కొలతలకు వచ్చేసరికి 11x12.5. ఈ రూమ్ లో ఉన్న వ్యూ చూసినట్టయితే గనక ఎదురుగా ఒక షెల్ఫ్ ని ఇవ్వడం జరిగింది 4x6 కొలతలతోటి. అలాగే ఒక విండోని ఏర్పాటు చేశారు. అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు. ఇంకా సీలింగ్ లోకి వచ్చేసరికి ఒక రౌండ్ సర్కిల్ డిజైన్ ఇవ్వడం జరిగింది. మిగతా వివరాలకు స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్ కి ఫోన్ చేయండి. ఈ ఇల్లు 20 అడుగుల రోడ్డు తోటి ఈస్ట్ ఫేసింగ్ తో 3 BHK కలిగి ఉంది. పొడవు వెడల్పులకు వచ్చేసరికి 24x60, మొత్తం 160 చదరపు గజాలు. 1000 అడుగులు ప్లింత్ ఏరియాను,
1300 అడుగులు స్లాబ్ ఏరియా కలిగి ఉంది. ఇలాగ దీని కాస్ట్ 60 లక్షలు చెప్పారండి. రేటు విషయంలో మాట్లాడుకోవచ్చు. ప్రస్తుతం మీరు చూస్తున్నది థర్డ్ బెడ్రూమ్ యొక్క అటాచ్డ్ బాత్రూమ్. దీని కొలతలు 4.5x6 అండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ బటన్ ప్రెస్ చేసినట్టయితే కనుక నోటిఫికేషన్ రూపంలో మా వీడియోలు మిమ్మల్ని ముందుగా రీచ్ అవుతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.